హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా హెల్తీగా టేస్టీగా ఉండే రాగి జావ ఎలా తయారు చేయాలో చూద్దాం. రాగిలో కాల్షియం, ఐరన్, ఫైబర్ ఎక్కువ ఉండడంతో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా మంచిది. ఉదయం బ్రేక్ఫాస్ట్గా లేదా సాయంత్రం టైంలో తాగితే శరీరానికి ఎనర్జీ కూడా ఇస్తుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేస్తే రోజు అంత టేస్టీగా ఉంటుంది ఈ రాగి జావ. హెల్త్కి కూడా చాలా మంచిది రాగి జావ. చూడండి ఇప్పుడు ప్రాసెస్. ముందుగా ఒక బౌల్ తీసుకొని రాగి పిండిని తీసుకొని కొద్దిగా నీరు వేసి ఉండలు లేకుండా కలపాలి. చూడండి ఉండలు లేకుండా కలుపుకున్నాను నేను. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక 4 to 5 గ్లాసెస్ వాటర్ వేసి వేడయ్యాక వాటర్ అనేది బాగా మరలాలి. అప్పుడే మనకు రాగి జావ అనేది టేస్ట్ వస్తుంది. చూడండి వాటర్ అనేవి హీట్ అయ్యాయి. ఇప్పుడు ఈ రాగి మిశ్రమాన్ని వేయాలి. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కడుతుంది. మొత్తం పిండి మొత్తం మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని దానిలో వేసేసుకోండి. కలుపుతూనే ఉండండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. కొద్దిసేపటి చిక్కగా అయ్యాక సాల్ట్ లేదా బెల్లం వేసుకోండి. నేనైతే ఏం వేయట్లేదు, మీకు సపరేట్గా చూపిస్తాను. చూడండి అది మరలంగా కొంచెం చిక్కగా అవుతుంది. చూడండి ఇప్పుడు చిక్కగా అయ్యింది. ఎలా అయిందో చూడండి. ఎక్కువ ఉడికియకండి, మరి గట్టిగా అయిపోతుంది. అందుకే కొంచెం ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే చూసుకోవాలి. ఇలా ఎంతో హెల్తీగా ఉండే రాగి జావ రెడీ అయిపోయింది. ఒక్కసారి మళ్ళీ చూడండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చేయండి. నేను ఇప్పుడు మీకు 2 టైప్స్ చూపిస్తున్నాను. ఒక గ్లాస్లో సాల్ట్ వేసుకున్నాను, ఇంకో గ్లాస్లో బెల్లం వేసుకున్నాను. ఇప్పుడు రాగి జావ వేసుకోండి 2 గ్లాసులలో. మీరు సాల్ట్తో తాగినా బాగుంటుంది, బెల్లంతో తాగినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి వేడి వేడి రాగి జావ నేను గ్లాసులలో వేసుకున్నాను. ఇప్పుడు బెల్లం దానిలో కొంచెం జీడిపప్పు, బాదం వేసుకున్నాను. ఇప్పుడు కొన్ని చియా సీడ్స్ వేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చియా సీడ్స్ కూడా చల్లవనే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, వేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.